నమస్తే, నేను మధు. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో తమ కార్యకర్తలను కలవడానికి లేదంటే తన నేతలను కలవడానికి వరుసగా పరామర్శ యాత్రలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తన సొంత ఇలాకా అయిన పులివెందులలో కూడా పర్యటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నారు పులివెందులలో అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చూస్తే పరామర్శ యాత్రలు ఎక్కువగానే చేస్తున్నారు. అది పరామర్శ యాత్ర అనాలో లేకపోతే రోడ్ షో అనాలో తెలియడం లేదు. సో పరామర్శకు కూడా వెళ్ళడానికి ఒక 7-8 గంటలు పడుతుంది. అదే రోడ్ షో కమ్ పరామర్శ. సో ఇప్పుడు తన సొంత ఇలాకైన పులివెందులలో కూడా పర్యటించబోతున్నట్టు 25వ తేదీ తెలుస్తోంది. అసలు ఎక్కడికి వెళ్తున్నారు మేడం? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చుట్టుముట్టుంది? కల్తీ లడ్డు వ్యవహారం, కల్తీ నెయ్యి వ్యవహారం కదా. అందుకని గతంలో అయితే సెట్టింగ్ వేసి పూజలు చేసుకునేవాడు, వెంకటేశ్వర స్వామి పూజ చేసి ప్రసాదం పక్కకు పడేసేవాడు ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు మళ్ళా మరొకసారి నేను హిందువులకు వ్యతిరేకిని కాను, నేను హిందూ దేవాలయాలకు వ్యతిరేకిని కాను, హిందూ ప్రసాదాలకు వ్యతిరేకిని కాను అని ఒకవేళ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారేమో అతను. అందుకని ఆయన పులివెందులో వెళ్తున్నారు. పులివెందులు ఎందుకండి అని అడగచ్చు. అవును, పులివెందుల దగ్గర వేంపల్లి మండలం నందిపల్లిలో నందీశ్వరాలయం రేపు దాని ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఆయన. మీకు చాలా సందేహాలు వచ్చి ఉండాలి ఈ పాటికి. అవును, మరి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కదండి, ఏమైనా రిబ్బన్ కటింగ్ కాదు కదా, ఇది దేవుడి గుడి అంటే మరి పూజారులు కదా చెయ్యాలని. అదే నాకు అర్థం కావట్లేదు. రేపు మనకి సీన్ చూస్తే కానీ విషయం అర్థం కాదు. అంటే ఈయన వెళ్ళి మళ్ళీ ఓ వెకిల్ నవ్వి ఓ ఈసారి ఇలా తల ఊపి మరి కండువా భుజం మీద వేసుకుంటాడా, పంచె కట్టుకుంటాడా లేదా, ఆహార్యం ఎలా ఉంటుంది రేపు తెలుస్తుంది మనకి. కానీ ఇక్కడ ఏంటంటే సొంత ఇలాకాలో ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డికి కూడా రివర్స్ అవడం జరిగింది మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ వాటిలో. మేబీ దాన్ని పూడ్చడానికి మళ్ళీ ఈ అవతారం ఎత్తారా? నాట్ ఓన్లీ జెడ్పీటీసీ, మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు జెడ్పీటీసీ కంటే కూడా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, ఇప్పుడు కేసులు చుట్టుముడుతున్నాయి కదా, అందుకని భయం. అర్థమైందా? అదొకటి. మీరు అన్నట్టుగా లోకల్గా ఓసారి మొహం చూపించారు. ఆ మొహం చూపించడానికి మంగళవారమే అనుకున్నాడు, చూసారా? నేను ఎప్పుడు చెప్తా మంగళవారానికే వస్తాడు ఆయన. వచ్చి గురువారం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ మంగళవారం గురువారం సెంటిమెంట్ ఏంటో మనకు అర్థం కావాలి. ఇవాళ వస్తాడు, వచ్చి ప్రజా దర్బార్ నిర్వహిస్తాడు పులివెందుల్లో. అది అయ్యాక రేపొద్దున్న 9:30కి వెళ్తాడు అక్కడికి. ఆ నందిపల్లికి వెళ్ళి నందీశ్వరాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తర్వాత వస్తారు, వచ్చాక భాకరాపురంలో మళ్ళా ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. తర్వాత లోకల్ రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళతో రేపు సాయంకాలం 7ంటికి ఎప్పుడో కలుస్తారు. తర్వాత రాత్రి పడుకుంటారు. ఎల్లుండి మళ్ళా బ్యాక్ టు పెవిలియన్, ఎక్కడికి? యలహంక ప్యాలెస్కి. సో ఇప్పుడు ఈ షెడ్యూల్ ఎందుకు ఇంత సడన్గా? మీరు అన్నట్టుగా చాలా అంశాలు ఉన్నాయి. అసలు ప్రజలతో మమేకం అవ్వడాయన. కానీ ఇప్పుడు పులివెందులకి వెళ్ళేంత ధైర్యం ఎందుకు చేస్తున్నాడు? మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు ఏమైనా వస్తున్నాయా, అందుకని ఒకసారి మొహం చూపిద్దాం అనుకుంటున్నాడా? తర్వాత అసలు ఎమ్మెల్యే అని మళ్ళీ గుర్తు చేయటం కోసం ప్రజలకు ఒకసారి వెళ్తున్నాడా? ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మర్చిపోయారు కదా, పులివెందుల ఎమ్మెల్యే ఎవరంటే తెలియదు అంటున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే అప్పుడు రాజధాని లేదు కదా, అమరావతి కాదన్నాడు కదా ఈయన. అలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుడు ఈయన అమరావతి కాదన్నందుకు ఈయన మాకు పులివెందుల ఎమ్మెల్యే కాదని అంటున్నారు. ఒక రాజధాని తీసుకురాలేని వాడు ఒక ఎమ్మెల్యేగా ఎలా గుర్తుంటాడు కదా. సో అందుకని ప్రజలు ఏదైనా కూడా తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఉంచుకోరు. ఇలాంటి పనికిమాలిన విషయాలు అసలు ఉంచుకోరు. అందుకని ఆ భయం కొద్దీ ఆయన వెళ్తున్నాడు. అంటే నేనే అని చెప్పుకుంటాడు రేపు, పులివెందుల ఎమ్మెల్యే నేనే అని చెప్పుకుని ఒకసారి అందరినీ ఎవరిని కలుస్తాడు. అక్కడ కూడా ఎవరిని కలవడు. ఆ కొద్ది మంది సెటప్ ఉంటారు కదా, ఆ సెటప్ వాళ్ళే వస్తారు. 500 ఇచ్చి తీసుకొస్తాడు. రేపు మళ్ళీ మీరు అదే గొంతులు వింటారు. మీరేం కంగారు పడక్కర్లా. మీరు మద్రాసులో మొన్న విన్న గొంతులు, మొన్న చూసిన మొహాలే రేపు మళ్ళీ జై జగన్ జై సీఎం అంటాయి. అందుకని మళ్ళీ అదే గ్రూప్ వస్తుంది. కాకపోతే లోకల్ నాయకులు ఎవరున్నారో వాళ్ళు వస్తారు. అందుకని రేపు ఆయన అసలు ఏంటండి ఈ హిందువుల మీద ఇంత ప్రేమ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే హిందువుల మీద ప్రేమ కాదు, ఇప్పుడు తన మీద ఉండే ఆ మచ్చను ఎలా తుడుపుకోవాలి. 250 కోట్లు ప్రసాదంలో తినేశాడు, అంటే కల్తీ నెయ్యిలో. అంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఆయన. ఆ భయం కూడా ఉంటుంది. ఎందుకంటే 2 కొండలు కాదు 7 కొండలు, 7 కొండలు కాదు 2 కొండలు. ఈ వివాదం మొన్న ఏదో కొత్తగా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడిని అందులో ఇరికించడానికి చూశారు కదా. ఇప్పుడు ఈ ఇరికించే బతుకులు ఎందుకు నాకు అర్థం కాదు.
రాజకీయాల్లో ఎంతసేపు అధికారంలో ఉండే వాళ్ళ మీదో లేకపోతే ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ మీదో మనం ఒక కమెంట్స్ చేయటం లేదు, లేని దాన్ని ఉన్నట్టు చూపించటం ఇది కాదు కదా రాజకీయం. మనం ఎన్నిసార్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా అవకాశం ఉంది, ఇంకా 3 ఏళ్ళు అవకాశం ఉంది. ఈ 3 ఏళ్ళు ఆయన ప్రూవ్ చేసుకుంటే 29 ఆయన మళ్ళీ ఏంటి 2.0 నేనే ముఖ్యమంత్రి అనేది అవుతాడేమో ఎవరికి తెలుసు. అది ఎందుకు ఉపయోగించుకోడు. కానీ ఇక్కడ చూస్తే అంబటి రాంబాబును పరామర్శించడానికి వెళ్ళినా లేకపోతే ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా ఏదో ఒక రీజన్, చిన్న రీజన్తో, అంటే కాపు నేతల అంటే మతం మధ్య చిచ్చు పెట్టడానికో కాపు నేతలను తిప్పుకోవడానికో ఇట్లా ఏదో ఒక ప్లాన్ వల్ల ఆయన వెళ్తున్నారు. మరి ఇది కూడా కేవలం అంటే హిందువులను ఆకట్టుకోవడానికి వెళ్తున్నారు అంటారా, లేకపోతే రాజకీయంగా కానీ ఆయన పర్సనల్గా కానీ ఇంకేదన్నా స్వాలంబన కోసం వెళ్తున్నారంటారా? ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి పులివెందులలో పర్యటించలేదు, అది ఎలక్షన్స్ ముందు. అంతకు మించి తర్వాత ఇంకెప్పుడు వెళ్ళలేదు కూడా. ఆయన ప్రజలతో మాట్లాడింది కూడా చాలా తక్కువ. అసలు ప్రజలతో ఎందుకు కలవాలనుకుంటున్నారు? ఆయన వెనక చేస్తున్నటువంటి ప్లాన్ ఏంటి మేడం? ఆయనకి ప్లాన్ ఏం లేదు, ఇప్పుడు ఏ ప్లాను లేదు కాబట్టి వెళ్ళటం. మామూలుగా అయితే మీరు చెప్పినట్టుగా ఎవరైనా గంజాయి స్మగ్లింగ్ చేసి దొరికి, లేదు ఏమంటారు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుని అప్పులు చేసేసి ఆత్మహత్య చేసుకుంటే అలాగా, లేదంటే మిర్చి యార్డు, లేదంటే మామిడికాయలు, ఇట్లా. సో అలా ఎవరైనా ఘర్షణల్లో చనిపోయి అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు ఉంటాయి, అలాంటి వాళ్ళని పరామర్శిస్తాడు ఆయన. అంటే మామూలుగా మంచి వాళ్ళని లేదు పనికొచ్చే వాళ్ళని ఆయన ఎప్పుడు పట్టించుకోడు. ఇప్పుడు అంబటి రాంబాబు అన్నారు ఇందాక మీరు, అంబటి రాంబాబు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? అంబటి రాంబాబు అనేవాడు ఒక కాపు అరెస్ట్ అయ్యాడు. సో కాపు టైగర్ అని అతనికి ఒక బిరుదు ఇచ్చేసి ఆయన్ని పరామర్శించడానికి మీరు అన్నట్టు ఇందాక రోడ్ షో లాగా వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఓట్లు పడిపోతాయేమో అని ఒక ఆశ. కాపులందరూ నా వైపు వచ్చేస్తారు. ముద్రగడ పద్మనాభం నిన్న కూడా ఏంటి ఒక లెటర్ రాశాడు కదా, అంటే ఈ ముద్రగడ పద్మనాభాన్ని మధ్యలో తీసుకొస్తూ ఉంటాడు. అసలు ఆయన ఎందుకు మాట్లాడతాడో, ఆయన అసలు ఏంటో మనకు అర్థం కాడు. ఆయన అసలు కాపునేతే కాదు, ఇప్పుడు అసలు కాపే కాదేమో కదా, ఆయనే చేసుకున్నాడు, రెడ్డిగా మార్చుకున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ చుట్టుపక్కల పెట్టుకుని అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకా మారడా? అసలు జగన్మోహన్ రెడ్డికి ఏంటి, ఆయన ఏమనాలి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు ఎలా ఉండాలనుకుంటున్నాడు, అది అర్థం కావట్లా. ఆయనకి ఏం కావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలి, లేదు ఇప్పుడైతే అపోజిషన్ లీడర్గా ఆయనకు ఒక క్యాబినెట్ హోదా కావాలి. ఈ రెండు జరగవు. జరగని వాటి కోసం వదిలేసి ప్రజల్లోకి వెళ్ళి ఓకే నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అధికార పక్షం, నాకేమో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు, మీరు మళ్ళీ నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అడగండి నియోజకవర్గాలకు వెళ్ళి. ప్రజలు డిసైడ్ చేస్తారంటే మీకు పదవి కావాలా, ప్రజలకి సేవ చేయడం కావాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది మనం చెప్తాం. ప్రజలకు సేవ చేస్తే ఆటోమేటిక్లీ పదవి వస్తుంది కదా మేడం? అదే అలాంటి పనులు చేయం కదా, అది కేవలం ఫోటోలకే పరిమితం అవుతారంటారా? అంతే. రేపు ఇంకా మీరు చూడండి, రేపు ఇదే సేమ్, ఇంకా కొత్త స్క్రిప్ట్ ఏమి ఉండదు, ఇంకా కొత్త విధానం ఏది ఉండదు, ఒకటే పాత మూసలో వెళ్తాడు అంతే. సో ఏదేమైనా సరే రేపు నందీశ్వర ఆలయం ప్రారంభోత్సవానికి అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇలాకైన పులివెందులకు వెళ్ళడం అయితే జరుగుతుంది. మరి ఆ 2 రోజులు ఎవరెవరిని కలుస్తారు, ఎక్కడెక్కడ పర్యటిస్తారు, ఏంటి అనేది కూడా మనం వెయిట్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరు సొంత ఇలాకా అన్నారు, సొంత ఇలాకా ఎలా అవుతుంది? నేను సొంత ఇలాకా ఇప్పుడు యలహంక కదా, కర్ణాటక కదా, సో అది కూడా తప్పేనేమో. సో థ్యాంక్ యూ సో మచ్.